తల్లికి బిడ్డకి ఎంత వయసు వచ్చినా కూడా చిన్నపిల్లవాళ్ళలాగే కనపడతాడు. కాబట్టి అదే విధంగా ఎన్ని ఉన్నతమైన చదువులు చదువుకున్నా, ఎంత పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా కూడా దీనంతటికీ కారణం ఆ పసిబిడ్డ లాంటి 10వ తరగతి మాత్రమే. ఈ రోజుల్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా హాస్పిటల్కి వెళ్ళాలంటే హాస్పిటల్ ఖర్చులు చూసి భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళటం లేదు. ఖర్చులకి భయపడి హాస్పిటల్కి వెళ్లకుండా ఆ జబ్బుతోనే కృషించి ప్రాణాలు వదిలేవారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం చదువు పరిస్థితి కూడా అలాగే ఉంది. పిల్లని గొప్ప గొప్ప చదువులు చదివించుకోవాలని ఆశపడి ఆ పేద జనానికి ఇవాళ ఈ స్కూల్ ఫీజులు పెరిగిపోవటం వల్ల ఈ చదువులు చదివించలేమని, మా వల్ల కాదని పిల్లల్ని చదువులు మానిపించేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎన్నో మనం కళ్ళారా చూస్తున్నాం. అనారోగ్యంతో చస్తూ బతకడం సహజమే కావచ్చు, కానీ చదువు లేకుండా చస్తూ బ్రతకటం నీచం. చదువుకునే పరిస్థితిలో లేదు, చదువుకునే పరిస్థితిలో ఉందని జనం మనసులో చెరగని ముద్రలా పడింది. చదువుల్ని కొనడం అందరి వల్ల సాధ్యం కాదు. ఉదాహరణకి వెంకటేష్ బ్రిలియంట్ స్టూడెంట్ అయినా ఇలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ భారతదేశంలో ఎంతో మంది ఉన్నారన్న సంగతి మీకు తెలుసు. ఇలాంటి బీద డైనమిక్ స్టూడెంట్స్ చదువుకోకపోవటానికి కారణాలు లక్షుండొచ్చు. అతను చదువుకోవటానికి కారణం మనమై ఉండొచ్చు, మన సంస్థ అయి ఉండొచ్చు. ఒక స్ట్రీట్ లో ఎన్నో స్కూళ్ళు ఉంటున్నాయి ఈ రోజుల్లో. మన రాష్ట్రంలో ఇలా గల్లీలో ఉన్న స్కూళ్ళన్నీ లెక్కలేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో కొన్ని వేల స్కూళ్ళు ఉన్నాయి. ఒకరికి అవకాశం కల్పించడం కోసం ఒక స్కూల్ నిర్మించలేమేమో గాని ఆ నిర్మించబడ్డ స్కూళ్లలో ఒకరికి అవకాశం కల్పించడం చాలా సులభమైన సంగతి మాత్రం మనం గ్రహిస్తే ఆ పని మనం చేయగలుగుతాం. విద్య అంకుర దశలో చేసే ఈ సహాయం జీవితం అనే మొక్క ఫలించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అప్పుడే అసంపూర్ణమైనటువంటి విద్యను సంపూర్ణం చేసి, సంపూర్ణమైనటువంటి వ్యక్తిని తయారు చేసి పరిపూర్ణమైనటువంటి సమాజాన్ని సృష్టించగలుగుతాం. అక్షరాస్యత మనలో ఉంది, పక్కనున్న నిరక్షరాస్యతను మనలో కలుపుకుందాం. అక్షరాస్యతను పెంపొందిద్దాం. ఇలాంటి పేద విద్యార్థులకు అండగా నిలబడదాం. పరిపూర్ణమైనటువంటి సమాజాన్ని తయారు చేద్దాం. మీ అందరి చేయూత కోసం నేను ఎదురు చూస్తున్నాను. చేయూత ఇస్తారు కదూ?